హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. ఈరోజు వెయిట్ లాస్ డిన్నర్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెడ్ పోహా అండి. ఈ రెడ్ పోహాలో మనకి మంచిగా ఐరన్, ప్రోబయోటిక్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల మనకి వెయిట్ లాస్లో బాగా యూజ్ అవుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా పోహాను తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాత మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కొంచెం సాల్ట్, పసుపు వేయండి. తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు తీసుకొచ్చి వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా కలిసే వరకు కలపండి. కలిపిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని కట్ చేసి అందులో పిండేసుకొని మనం మొత్తం అంతా కలిపేసుకోండి. ఇంకా మనకి రైస్ అనేది పూర్తిగా తయారైపోయిందండి. ఇంతేనండి. మనం మార్నింగ్ నెక్స్ట్ మనకి కొంచెం గార్నిష్ కోసము కొత్తిమీర వేసుకోండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఇది మార్నింగ్ స్నాక్స్ ఐటమ్ కానీ, లేదంటే టిఫిన్ కానీ, లేదంటే మనకి నైట్ డిన్నర్ రెసిపీగా మనకి బాగా యూజ్ అవుతుంది. మనకి వెయిట్ కూడా బాగా తగ్గుతుంది.